నూనె గింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశెనగ. ప్రస్తుతం 70 నుండి 80 రోజుల దశలో పంట ఉంది. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల బెడద అధికమవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తెగుళ్లు, తెల్లదోమ, ఆకుముడత పురుగులు, పొగాకు లద్దె పురుగుల తాకిడి అధికంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వేరుశెనగ పంటను యాసంగిలో విస్తారంగా సాగు చేస్తున్నారు రైతులు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఫిబ్రవరి నెల వరకు రైతులు విత్తుకున్నారు. ముందుగా వేసిన ప్రాంతాల్లో పంట తీతలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పంట 60 నుండి 80 రోజుల దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ గింజకట్టే దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. వేసవి పంటలో ముఖ్యంగా ఈ వేరుశెనగ అనేది రైతులు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి ప్రస్తుతము ఈ వేరుశెనగ పంట చూసినట్లయితే సుమారుగా 70 నుంచి 80 రోజుల దశలో ఉంది. అంటే ఊడ దశలో ఉంది. ఈ ఊడ దశ అనేది మరి ఆ కాయ తయారవ్వడానికి, ఆ కాయకు పోషకాలు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దశలోనే మరి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా సుమారుగా 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క నీటి తడులు అనేది కంపల్సరిగా చూసుకోవాలి ఈ సమయంలో. అదేవిధంగా మరి పోషకాల రూపంలో అయితే మరి ఇప్పుడు పోషకాలు వేయాల్సిన సమయం కాదు. కాబట్టి ఒకవేళ జిప్సమ్ కానీ, తర్వాత కింద అడుగు మందుగా పొటాష్ కానీ మిగతా ఎరువులు వేయనట్లయితే మరి ముఖ్యంగా పైపాటుగా ఈ యొక్క 3-19 లేదా 13-0-45 లేదా 28-28-0 10 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు ఈ ఫార్ములా 4 కానీ, అగ్రోమిన్ మ్యాక్స్ కానీ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మరి మొక్కకు పోషకాలు అంది మంచి కాయ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి కాయ తయారయ్యే దశలో ముఖ్యంగా ఈ చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి. సో ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ఈ యొక్క ఆకుముడత పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముడత పురుగు ముఖ్యంగా ఈ ఆకులన్నీ గూడుగా చేసి మరి మొక్క పెరుగుదల కాకుండా చేస్తుంది. కాబట్టి మరి ఆకుముడత పురుగు నివారణకి ముఖ్యంగా ఈ క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఫెంతోయేట్ అనే మందుని 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుముడత పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ దశలోనే మరి ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కూడా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పొగాకు లద్దె పురుగు ఆశించినట్లయితే ముఖ్యంగా ఆకులన్నీ జల్లెడగా మారుతూ ఉంటాయి. ఆకులన్నీ పత్రహరితం లేకుండా ఈనెలు మిగిలడం వల్ల మొక్క పెరుగుదల కాకుండా మరి అక్కడే ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ పొగాకు లద్దె పురుగు నివారణకి మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క విషపు ఎరలు తయారు చేసుకోవాలి. విషపు ఎరలు తయారు చేయడానికి 10 కిలోల వరి తవుడు, 1/2 కిలో బెల్లము, 100 మిల్లీలీటర్ల మంచి నూనె, ఒక 500 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ను కలుపుకొని మరి చిన్న ఉండలుగా తయారు చేసుకొని సాయంత్రం పూట చేన్లలో వేసినట్లయితే ఈ యొక్క ప్రస్తుత దశలో ఉండే అంటే పెద్ద లార్వాలన్నిటిని నివారించుకోవచ్చు. ఇకపోతే మరి గత 2-3 రోజుల కిందట ఈ వడగండ్ల వర్షం కానీ కొంత గాలిలో తేమ ఏర్పడడం అనేది జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈ యొక్క వేరుశెనగ పంటలో మరి అక్కడక్కడ ఈ పేనుబంకను గమనించడం జరిగింది. పేనుబంక అనేది రసం పీల్చడం ద్వారా మొక్క గిడసబారిపోతూ ఉంటుంది. సో పేనుబంక నివారణకి ఈ యొక్క ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నందున మరి తెల్లదోమ సమస్య కూడా అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది. ఈ తెల్లదోమకు సంబంధించి మరి పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకోవాలి.
ఇకపోతే పిచికారీ మందులైనటువంటి ఈ డయాఫెంత్రాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమను దాని ద్వారా వ్యాపించే వైరస్ తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే గాలిలో తేమ ఉన్నందున మరి తెగుళ్ళు కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెగుళ్ళ విషయానికి వస్తే ఈ యొక్క సెర్కోస్పరా ఆకుమచ్చలు కానీ, హెల్మింతోస్పోరియం ఆకుమచ్చలు కానీ, లేదా ఆకు ముడతలు కానీ ఇట్లాంటి తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి తెగుళ్ళ నివారణకి ఈ ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెగ్జాకోనజోల్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ 2 తెగుళ్ళ మందును మరి ఎటువంటి పురుగు మందులతోటైనా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పురుగు మందు మరియు తెగుళ్ళ మందు ఒకేసారి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఖర్చు తక్కువ అవుతుంది. అదేవిధంగా ఒకేసారి పురుగును ఒకేసారి తెగుళ్ళను కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున ముఖ్యంగా ఈ యొక్క నీటి వినియోగము అదేవిధంగా పైపాటుగా ఎరువుల పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క బాగా పెరిగి అత్యధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కడప జిల్లా పులివెందల ప్రాంతం చీనీ తోటలకు పెట్టింది పేరు. ఇక్కడ ప్రధాన ఉద్యాన పంటగా చీనీ పంట సాగులో ఉంది. ఒక్కసారి సాగు చేస్తే దాదాపు 20 ఏళ్ల వరకు ఆ పంట కొనసాగుతుంది. అటువంటి పంట అంతుచిక్కని తెగులతో తోటలన్నీ ఎండిపోతూ ఉండటంతో చాలా వరకు రైతులు ప్రత్యామ్నాయంగా అరటి సాగుకు మొగ్గు చూపారు. కానీ 20 ఏళ్లుగా చీనీ తోటల్ని నమ్ముకుని మంచి దిగుబడులు తీస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు అనుభవం ఇప్పుడు చూద్దాం. చీనీ తోటల పెంపకానికి ప్రసిద్ధిగాంచిన పులివెందుల మండలంలో నేడు ఆ పంట సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా చీనీ చెట్లు నాటినప్పటి నుంచి 6 ఏళ్ల పాటు ఎటువంటి ఆదాయం లేకుండానే పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 20-22 సంవత్సరాల పాటు పంట దిగుబడులు వస్తాయి. అయితే ఇటీవలి కాలంలో చీనీ చెట్లకు విపరీతమైన తెగులు కారణంగా దిగుబడి రాకుండానే చనిపోతున్నాయి. ఈ చెట్లను బతికించడానికి అనేక రకాల పురుగు మందులను పిచికారీ చేసినా ఎలాంటి ప్రయోజనం కనిపించకపోవడంతో రైతులు తోటలను వదిలేస్తున్నారు. అంతేకాదు 4-5 ఏళ్లుగా అరటి అరబ్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉండడం, మంచి ధర వస్తూ ఉండడంతో చీనీ రైతులు మొత్తం అరటి సాగుకు మొగ్గు చూపారు. కానీ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మద్దూరి వెంకటరామిరెడ్డి మాత్రం 20 ఏళ్లుగా చీనీ తోటలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 35 ఎకరాల్లో 4000 చీనీ మొక్కలు నాటారు. అందులో 10 ఏళ్ల క్రితం నాటిన మొక్కలు 1700 ఉండగా 4 ఏళ్ల క్రితం నాటిన 1200 మొక్కలు, 3 ఏళ్ల క్రితం నాటిన 1200 మొక్కలు ఇలా విడతల వారీగా ఉన్నాయి. అయితే పాత పద్ధతుల్లోనే ప్రయత్నిస్తే ఫలితాలు అవే పునరావృతమవుతాయి. అందుకే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు రైతు. వీళ్ళు అనుకునే దానికన్నా చాలా సింహాపురంలో చాలా పెద్ద రైతులు చాలా అనుభవస్తులు ఉన్నారు. నేను కానీ చీనా చెట్లలో మా నాయన టైంలో ఉన్నాయి, నా టైంలో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇది రైతుకు ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా వేగంతో కూడుకున్న పంటే. ఎందుకంటే మనం మొక్క నాటిన తర్వాత 5 ఏళ్ళ కానీ దిగుబడి రాదు దీంట్లో. అంటే 5 ఏళ్ల కాలంలో అంతర పంటలు పెట్టుకోవచ్చు. అవి అంతర పంటలు ఎక్కువ పెట్టుకుంటూ పోతే ఇవి వచ్చేసి దీని ఎదుగుదల పెద్దగా ఉండదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టుకొని దీనికి ఎదుగుదల బాగా చేసుకుంటే 5-6 ఏళ్లకు మంచి పొజిషన్ వస్తుంది. చీనా చెట్టు అనేది సంవత్సరానికి 1 పంట 2 పంటలు వస్తుంది. ఇది 2 పంటలకు కలిసి 10 టన్నుల కన్నా ఈల్డ్ రాదు. అయితే ఈ ప్రాంతంలో అరటి ఎక్కువైంది కాబట్టి అరటి మీద మక్కువతో చీనా చెట్లను చాలామంది రైతులు అనవసరంగా బాగా నోటికాడికి వచ్చినవి సంపాదన తెచ్చిపెట్టే టైంలో మనలాంటి వాళ్ళమందరం ఈ చీనా చెట్లు వద్దని చిన్న పంటలు పెడితే ఏం రాదు. నీకు చెట్టు పెట్టేటప్పుడే ఆలోచన చేయండి. నేను సాకి ఏదన్నా కానీ నిబ్బరంగా దీంతో ఈల్డ్ ఆదాయం తీసుకుంటారనే వాళ్ళు పెట్టండి. దయచేసి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కడప జిల్లా, అనంతపురం జిల్లా, ఈ రాయలసీమలో ఎవరైతే చీనా చెట్లు పెడతారో వాళ్ళందరికీ చీనా చెట్లు పంట మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా తొందరపడి కొట్టేస్తున్నారు. ఆ పద్ధతి మానుకోండి. దీంట్లో లాభ నష్టాలు అనేది సహజమే. ఏ పంట పెట్టినప్పటిక దీంట్లో వీలైతే నీకు ₹1,00,000 అమ్మిన టైం ఉంది, టన్ను 10,000 టన్ను అమ్మిన టైం ఉంది. మనం దేని దగ్గర బ్యారేజ్ వేసుకొని పోవాలి. కానీ మనం తాత్కాలిక నిర్ణయాలు తరం కావు. నాకు 4,000 చెట్లు ఉన్నాయి. కానీ నేను 4,000 చెట్లను 4 గంటల్లో డ్రోన్ సహాయంతో
ఫెర్టిలైజర్స్ దానికి అప్లై చేస్తాండ 4 గంటలు కేవలం. నాకు అంతకుముందు ట్రాక్టర్తో కొట్టేటప్పుడు దగ్గర 2 రోజులు పడుతున్నది, 22 రోజులు కట్టాల్సి వచ్చినది. అన్ని విధాల రైతుకు ఏ రకం కావాల్సింది ఆ రకంగా సరిపోయేటువంటి అన్ని పనిముట్లు వచ్చినాయి. రైతు విషయంలో వ్యవసాయంలో కానీ అప్డేట్ అయితే ఏ ఉద్యోగి మనకు సరిరాడు. కొత్త ఫలితాలు కావాలంటే కొత్త దారులను వెతకాల్సిందే అంటారు రైతు వెంకటరామిరెడ్డి. అలా నూతన యాంత్రీకరణ పద్ధతులను అనుసరించి సరికొత్త దారుల్లో ప్రయత్నిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసిన చీనీ తోటని కల్పతరువుగా మార్చుకుని సిరుల పంట పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ రంగంలో రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. సంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే గిట్టుబాటు అయ్యే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అందుకే వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే 5 అంతస్తుల పంటల సాగు విధానం. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని ఏలూరు జిల్లా రైతు ఆచరిస్తూ మంచి దిగుబడులు పొందుతున్నారు. మంచి దిగుబడి పొందాలంటే నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు. ఆ పండించే విధానంతో పాటు భూమిలో శక్తి ఉండాలి, వానపాములు, సూక్ష్మజీవులు ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ కర్బనం అధికంగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం. ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది, ఏ చీడపీడలనైనా తట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో ఇదే లోపించింది. అందుకే రసాయన సాగు నుంచి సేంద్రియ సేద్యానికి వస్తున్న రైతులు మొదట కనీస దిగుబడులు రాక కొంతమంది రైతులు తిరిగి రసాయన మందుల వాడకానికే మొగ్గు చూపుతున్నారు. కాని నేల ఆరోగ్యంగా మారి పంటల సాగు విధానం మార్చితే సౌభాగ్యమైన పంట పండుతుందని కొంతమంది నిరూపిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామానికి చెందిన రైతు మన్యం రాధాకృష్ణ. తనకున్న 3 ఎకరాల్లో ప్రకృతి విధానంలో 5 అంచెల సాగు పద్ధతులను ఆచరిస్తున్నారు. రావిచెర్ల గ్రామం దగ్గర మేము ప్రస్తుతం 3 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం. ఆ ల్యాండ్లో ప్రకృతిగా వ్యవసాయం చేయాలనేది నిర్ణయించుకున్నాం, ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు లేకుండా. ఈ 3 ఎకరాల్లో నీరైతే సమృద్ధిగానే ఉంది. దీనిలో 5-6 రకాలు వృక్షాలను పెంచుతున్నాం. ఆ పళ్ళ తోట ఏమేంటంటే అరటి, కొబ్బరి, జామ, సపోటా, మామిడి, కొన్ని జాతులతో అన్ని రకాల పళ్ళు పెంచుతున్నాం. అరటి 2 సంవత్సరాలు దాటిన తర్వాత దానిలో ఇప్పుడు మేము ప్రధానమైన పంట ఒక్క సాగు చేస్తున్నాం. ఆ ఒక్క సాగు సుమారు 2 సంవత్సరాల వరకు కూడా ఆ షాడోలోనే బ్రతకాలి. ప్రధానమైనది నీడ, రెండోది నీరు, మూడోది జీవామృతం. ఎలాంటి కెమికల్ లేని కాంప్లెక్స్ ఎరువులు లేకుండా పెంచుకుంటూ జాగ్రత్తగా తీసుకొస్తున్నాం. దీని ఆదాయం వచ్చేసరికి మనకి 4 సంవత్సరాలు దాటిన తర్వాత 5వ సంవత్సరం కలిసి మనకి ఇన్కమ్ సోర్స్ కనిపిస్తుంది. దానికి ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఒక్క తోట అనేది సుమారు 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఈ ఒక్క తోటలో మనం మిరియాలు కానీ తర్వాత వెనిలా ఫ్లేవర్ కానీ ఇవి పెంచుకుంటే మనకి ఎకరానికి 3 లక్షల ఆదాయం వస్తుంది. దీంతో అన్ని జాతులు అయిన పంటలు కూడా, పళ్ళు తోటలు కూడా మనం పెంచుకోవచ్చు. ఈ చీడపీడ లేకుండా జీవామృతం, ఘనామృతం, కల్చరు ఇలాంటివి ఉపయోగించి పండిస్తున్నాం. అరటి కూడా ఆర్గానిక్ అరటి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి కాయ తయారైన తర్వాత సుమారు 10 రోజులు ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచిగా రుచిగా ఉంటుంది. అరటిలో కూడా 2 రకాలు పెంచామండి. 1 ఎకరన్నర మనం తినే అరటి పండ్లు, ఇంకొక ఎకరన్నర కూర అరటికాయలు. ఈ 2 కూడా మనకి మెయిన్ షాడో కోసమే. ఇది మన ఫలసాయం వస్తుంది, మన ఖర్చులు వస్తాయి, అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది. మామిడిలో వచ్చేసరికి 5 రకాలు వేసామండి. ఒకటి ప్రధానమైంది కలెక్టర్ కాయ, తర్వాత చిన్న రసాలు, పెద్ద రసాలు, కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు, అలాంటివి 5-6 రకాలు వాడు. తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం తీసుకుంటానికి, ప్రకృతిగా మనం తీసుకుంటానికి కూడా ఉపయోగపడతాయండి. సుమారు మొక్కి మనం అరటి తీసుకుంటే 6 అడుగులు తీసుకున్నామండి.
అదేవిధంగా ఒక్క కూడా మొక్కే 6 అడుగులు ఉండాలండి. దాని పైకి ఎరిగిన తర్వాత దాని బ్రాంచెస్ దీన్ని కలవకుండా. అదే కొబ్బరి అనుకోండి 30 ఫీట్స్ ఉంటుందండి. మామిడి కూడా 30 ఫీట్స్ ఉంటుందండి. 30 అడుగులు ఉంటుంది ఒక్కొక్క చెట్టుకి. మన దగ్గర తినేవాళ్ళు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. 5 అంచెల వ్యవసాయ విధాన ముఖ్య ఉద్దేశ్యం ప్రతి అంగుళం భూమిని ఫలవంతంగా ఉపయోగించుకోవడం, తద్వారా అధిక ఆదాయాన్ని గడించడం. రైతు తన పొలం మొత్తం విస్తీర్ణంలో ఒక ప్రధాన పంటను సాగు చేయడంతో పాటు అంతర పంటలుగా ఉద్యానవన పంటలను సాగు చేయడం. ఈ విధానంలోనే రైతు రాధాకృష్ణ 3 ఏళ్ల క్రితం మామిడి, కొబ్బరి మొక్కలను నాటారు. 2 ఏళ్ల క్రితం అరటిని నాటారు. గతేడాది వక్కను నాటారు. 5వ సంవత్సరం నుండి వక్క దిగుబడి పొందవచ్చు. అప్పటి వరకు అంతర పంటల నుండి ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు. అరటికాయలు వచ్చేసరికి మనకు మార్కెట్లో 300 దాకా పడుతుందండి. ఆర్గానిక్ ఇంత చేసి కూడా మేము ఒక్కొక్క గెల 150 రూపాయలు ఇస్తున్నామండి. ఇంకో తక్కువ ఉంటే 100 రూపాయలు కూడా ఇస్తాం. ఇది వ్యాపార రీతిగా కాకుండా మనకి ఈ షాడోగా పెట్టాం కాబట్టి 2 విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం తక్కువగానే ఇస్తున్నాం. ఎరువులు అలాంటివి వేయమండి. అది గేదెల పేడ, ఆవు పేడ. దీనికి జీవామృతానికి వచ్చేసరికి ఆవు పంచకం, ఆవు పేడ, బెల్లం, పప్పు పొడి. ఇది మనం ఒక 2 డ్రమ్ములు అంటే సుమారు 400 లీటర్లు తయారు చేసుకుంటానికి ఒకసారి తయారు చేసేసి 15 రోజులకొకటి 15 రోజులకొకటి అలా మార్చి ఇస్తామండి. ఇది మనకి మనుషులు పెట్టి చేయాలంటే చాలా కష్టమైన పని, ఖర్చుతో కూడుకున్నది. ఈ డ్రిప్పుల ద్వారానే పంపిస్తామండి అన్నిటికీ. పురుగులకి కొబ్బరి చెట్టుకి చీడపీడ బాగా నల్ల పురుగు, టెంకి పురుగు, ఎర్ర పురుగు ఇవన్నీ ఈ కొబ్బరిని మాత్రం బాగా డ్యామేజ్ చేస్తాయండి. దానికి హంటర్స్ అని పెట్టాము. ఈ హంటర్స్ వలన మ్యాక్సిమం 70-80% కంట్రోల్ అయింది. ఇంకో 20% వరకు కూడా మనం దాడి చేస్తానే ఉన్నాయి. మనకి మొదటి పంట వచ్చేసరికి ఇప్పుడు ప్రధానమైన పంట ఒక్కండి, రెండోది వచ్చేసరికి కొబ్బరి అండి, మూడోది వచ్చేసరికి మామిడి, అరటి అండి. ఇక ఈ పళ్ళు అంటారా, ఇప్పుడు ప్రస్తుతం పెట్టాం. ఏది బాగుంటుంది కంటిన్యూగా గ్యాప్ ఉన్న కడాల్లో వేసుకుంటాం. తక్కువ భూమిలో మనం ఎక్కువ రకాలు పెట్టుకుంటాం, ఎక్కువ పండ్లు పండించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మామిడి మేము పెట్టి తక్కువ కాలం 3వ సంవత్సరమే కాబట్టి ఇంకా అంత దిగుబడి రాలేదండి. ఇంతవరకు మాకు ఎలాంటి రాయితీలు అందలేదండి. అంతా మేము సొంతంగా చేసుకుంటామే. దీనికి చిన్న ట్రాక్టర్లు, పవర్ వేడర్స్ వాటితో పెట్టి మనం వ్యవసాయం చేస్తామండి. ప్రకృతి వ్యవసాయంలో రెడ్డి సతీష్ గారని వాళ్ళ టీము మనకు తెలియని ఎన్నో అవగాహన కల్పించి ఎలా చేస్తే బాగుంటుంది అనటం వలన వాళ్ళ సహారం ఎక్కువ తీసుకున్నాం మేము. ఇంతవరకు మేము కాంప్లెక్స్ ఎరువు కానీ, పెస్టిసైడ్స్ కానీ, మాన్యూసైడ్స్ కానీ ఇంతవరకు ఒక చెంచా కూడా ఇలా. ఇదే వ్యవసాయం, ఈ ప్రకృతి వ్యవసాయం అనేది, ఆర్గానిక్ అనేది అన్ని విధాలుగా చేస్తే ఈ దేశంలో ఉన్న జబ్బులు కూడా చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంది. రసాయనిక వ్యవసాయం వలన జరుగుతున్న అనర్థాల నుండి బయటపడడానికి సేంద్రియ సాగు పద్ధతులను నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులకు వివరిస్తున్నారు. సేంద్రియ సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. దీనిని ఆచరిస్తున్న రైతులు ఫలితాలను పొందుతున్నారు. నేను మొదటగా ఇక్కడ మన్యం రాధాకృష్ణ గారిని కలిసినప్పుడు ఈ ఫీల్డ్ గురించి మాట్లాడటం జరిగింది. దీనిలో ఎక్కువ రకాలు పెట్టడం వలన ఆయనకి ఉన్నటువంటి అవగాహనలో ఏ ఆలోచన విధానం ద్వారాగా ఈ ఫెయిలియర్ మోడల్ అనే విధానంలో తను పెట్టడం జరిగిందని కనుక్కోవడం జరిగింది. దానివల్ల మనం ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మన ప్రకృతి వ్యవసాయ విధానాలని తనకి తెలియజేసి ఇలా చేయటం వలన ఎక్కువ బెనిఫిట్ జరిగిద్దని చెప్పి దాంట్లో ఉన్నటువంటి సైన్స్ని వివరించడం ద్వారాగా రాధాకృష్ణ గారు ముందుకు రావడం జరిగింది. తద్వారాగా గోకృపామృతం కల్చర్ తయారు చేయించాము. ముందుగా దాని యొక్క రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళా వెంటనే వారే మమ్మల్ని కన్సల్ట్ చేసి వెంటనే వాళ్ళు జీవామృతము తయారు చేద్దామన్నారు. మేము చెప్పిన వాటిల్లో వెంటనే జీవామృతం కూడా తయారు చేయించడం జరిగింది. ఈ జీవామృతంలో ఏంటంటే ఈ సూక్ష్మజీవులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫీల్డ్లో వర్కర్స్ ఎక్కువగా ఉన్నట్టు అనమాట. ఈ సూక్ష్మజీవులు అనేవి ఏం చేస్తాయి అంటే భూమిలో కరగని రూపంలో ఉన్నటువంటి ఏదైతే పోషకాలు ఉన్నాయో వాటి యొక్క రూపాన్ని మార్చి వేరు వ్యవస్థకి అందించడం ద్వారాగా అవి ఈజీగా పోషకాలను గ్రహించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే ఎక్కువ రకాల పోషకాలు అనేవి మనకి ఈ చెట్టుకి అందడానికి ఆస్కారం ఉంది.
మరియు ఇదే సూక్ష్మజీవులు అనేవి మనకి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని కూడా భూమిలో స్థిరీకరింపజేసి వాటి యొక్క రూపాన్ని మార్చి మనకి ఎప్పుడైతే ఈ మొక్కకు అందిస్తాయో మనకి పోషకాలు కూడా ఎక్కువగా పుష్కలంగా లభించేటువంటి అవకాశం ఉంది. మరియు ఈ మన రాధాకృష్ణ గారికి ఇప్పుడు ఘనజీవామృతం కూడా చేయించామండి. ఆ ఘనజీవామృతం ఏంటంటే ట్రైకోడర్మా విరిడి సుడోమోనాస్ ఉందో దాన్ని కూడా కలిపి ఈ చేయించడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా, ఇంకా ఎక్కువ రకాలైనటువంటి బ్యాక్టీరియా అనేది, మంచి బ్యాక్టీరియా అనేది తయారయ్యి అదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ దాన్ని మనం ఎప్పుడైతే ఈ తోటకి ఇచ్చుకుంటామో దానికి ఇంకా మంచిగా ఆదాయం వస్తానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎంతవరకు అయితే మనం ఇన్ని రకాల పంటలు ఉండటం వలన దీనికి చీడపిల్లలు అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు అయితే ఏమీ రాలేదు. ఇలాగా రాధాకృష్ణ గారి లాగా అందరూ రైతులు కూడా ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయటం వలన మన భూమి బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, మరియు ఆరోగ్యం బాగుంటుంది. అందరూ కూడా ఇలాంటి విధానాలు అవలంబించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి రైతు 5 అంచెల విధానం ద్వారా నిత్యం ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు రాధాకృష్ణ. రైతులు, ప్రజలతో పాటు నేలతల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమంటున్నారు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి, 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 889718618611.